అనుక్షణం ప్రజల పక్షం NNFA న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కదిరిలో 2 కోట్ల విలువైన భూమి కబ్జా చేసేందుకు ప్రణాళిక రూపొందించిన వర్ణ రవీంద్రారెడ్డి. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా. అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. కేసును తప్పుదోవ పట్టించిన పెద్దమండం ఎస్పీ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలి. ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్. భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త. కురబలికోట మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రజల ఆశీస్సులతో తాను 9 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానని సీఎం చంద్రబాబు తెలిపారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎంతో మంది నేతలను చూశానని, కానీ గత ప్రభుత్వంలో ఉన్నంత దుర్మార్గ నాయకులను ఏనాడు చూడలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు మంచి పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నాడు గౌరవ సభలో శపథం చేసి బయటకు వచ్చా. నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగుపెట్టా. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన సభ పైన ఉంది. గతంలో మాదిరిగా బూతులు, వ్యక్తిత్వ హసనం, హేళనలు ఉండవు. ఇది గౌరవ సభ, ప్రజల సభ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది గౌరవ సభ కాదు. మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. కదిరి దగ్గర అల్లుగుండు గ్రామంలో సర్వే నెంబర్ 183-2లో హైవేకి ఆనుకుని ఉన్న 0.46 సెంట్లు దాదాపు 2 కోట్ల ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకుని వచ్చి దాన్ని మ్యూటేషన్ చేపించవలసిందిగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని అడిగారు. సిద్ధారెడ్డిగా అది ఫేక్ అని కనుక్కొని ఎంఆర్ఓకి మ్యూటేషన్ చేయొద్దు అని చెప్పాడు. అది మనసులో పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే అని కూడా గౌరవం లేకుండా సిద్ధారెడ్డి మీద బూతు పోస్టులతో రెచ్చిపోయాడు ఈ సైకో వర్రారెడ్డి. ఇవే కాకుండా కదిరిలో చాలా దందాలు చేయాలని చూశాడు. కానీ సిద్ధారెడ్డి వీడి ఆగడాలకు అడ్డుపడ్డాడు. వీడి ఆగడాలకు సంబంధించి కదిరి మాజీ ఎమ్మెల్యే దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పులివెందుల పేరు చెప్తూ భారతిరెడ్డి పిఏను అని చెప్పుకుంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన విషాదకర ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథం మేరకు కురబలకోట మండలంలోని ముదివేడు లక్కసముద్రం గ్రామం మేకలవారిపల్లెకు చెందిన లక్ష్మీరెడ్డి రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. గొడవ అర్ధరాత్రి వరకు జరగడంతో ఆగ్రహించిన భర్త భార్యను కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మేకలవారిపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము బాగుంటుందని చెప్పి ఇక్కడ పిలిపించినాము. అయినా కూడా మేము చెప్పే విధంలో చెప్పినాము, అయినా కూడా ఏం వినటం లేదు. తర్వాత వచ్చి ఇదే కంటిన్యూ చేస్తాను. ఈ దారుణానికి కారణం అవుతాడని, ఈ హత్యకు గురవుతుందని మేము ఊహించలేదు. మదనపల్లె పట్టణం స్థానిక దేవతా నగర్లోని చైతన్య సర్వీస్ సొసైటీ చిన్నారులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ తప్పకుండా తెలుసుకోవాలని, ఆశ్రమ చిన్నారులకు ఉచితంగా రక్త వర్గీకరణ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
చైతన్య సర్వీస్ సొసైటీ ఆశ్రమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ అందరి మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తూ ఉండడం చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ ఆశ్రమ ఫౌండర్ ఎంపీ ఆనందన్, సెక్రటరీ కవితారాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణచరణ్, హెల్పింగ్ మైండ్స్ బృందం కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తమ్మలపల్లి నియోజకవర్గం పెదమండెం మండలం వడ్డివంక తండానందు ఈ నెల 13వ తేదీన రవీంద్ర నాయక్ అనే గిరిజనుడిపైన మారణ ఆయుధాలతో విచక్షణ రహితంగా అత్యంత దారుణంగా కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి చనిపోయాడని వదిలేసి పోయినటువంటి యుగంధర్ రెడ్డి, రమణారెడ్డి, దయారెడ్డి, ప్రతాప్ రెడ్డి వారి అనుచర వర్గంతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడగా వీరందరిపై బాధితుని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇరువురి పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి మిగతా వారందరినీ కేసులో లేకుండా తప్పించి కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ నాయక్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల సుధీర్ కుమార్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని, వారి బంధువులను విచారించి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అధికారిగా నియమించబడ్డ మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి నిష్పక్షపాతంగా సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విషయమే స్థానిక అగ్రకులాల వారు బాధిత కుటుంబాలకు సంబంధించిన బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అధికార యంత్రాంగం న్యాయం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఒకసారి ఎంపీగా 7 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లికు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా AAA రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో NPTEL వార్డు ఆన్లైన్లో జనవరి, ఏప్రిల్ 2024 సెషన్లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 4858 సర్టిఫికెట్ కోర్సులకు హాజరు కాగా అందులో 3463 ప్రతిభ కనపరిచిన జాతీయ స్థాయిలో NPTEL సర్టిఫికెట్ ను పొందడమే కాక కళాశాలకు AAA రేటింగ్ తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాలకు గుర్తింపును అందించినట్లు ఆయన అన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీరాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు ఆయన అన్నారు. కళాశాలకు NPTEL వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ N విజయభాస్కర్ చౌదరి, విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా కృతజ్ఞతలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NNF న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.